సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకునా తెలుగు ఎఫ్ఎఫ్. సో ఈరోజు అయితే మనము ఓన్లీ ఫిస్ట్ ఛాలెంజ్ ఇన్ లోనూల్ఫ్ అయితే చేయబోతున్నాం. అంటే ఓన్లీ ఫిస్ట్తోనే అవతల వాడు గన్నులు తీసుకొచ్చి ఏమన్నా తీసుకోవచ్చు, దే కెన్ షూట్, కానీ మనం ఓన్లీ ఫిస్ట్తోనే కొట్టాలా. సో ఆ ఛాలెంజ్ అయితే మనం చేయబోతున్నాం. సో ఎనిమి వచ్చాడు, మనం ఎంతో ట్రై చేస్తున్నా కొట్టడానికి, కానీ పడ్డం లేదు. వాడు ఏమో చూస్తే డెజర్ట్తో కొడతాడు అనుకుంటానా. మెడికిట్ చుట్టుకొని పోదాం. సరే వచ్చేసినాడు. ఓకే కొడదాం ఒక 2 minutes కొడదాము. సో నేనైతే ఈ మ్యాచ్లో ఎంత ట్రై చేసినా వానికి కొట్టడం లేదు. పైకి ఎక్కి ఎగిరి దూకి కొడదాం అనుకునే అరే ఉన్నాడు, కొడదాం అనుకున్నా కానీ మిస్ అయింది. సో ఈ మ్యాచ్ ఎట్లా ఒకసారన్నా ఫిష్తో కొడదాము. పువ్వాలు వేసుకొని వెళ్దాం ఇప్పుడు. ఓకే కొడుతున్నాడు, మనం కవర్లోకి వెళ్ళిపోదాము, మళ్ళీ కొడతాడు. సో అరే ఏంట్రా ఇది ఇట్లా వేస్తున్నాడు, ఎమోటా. అట్టయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా కొట్టాల్సిందే, కొడదాం. అబ్బో పడింది ఏటు. మరి ల్యాగ్ ఉంటారు నా దగ్గర రిమోట్ వేస్తారా? అబ్బా ల్యాగ్, ఈ ల్యాగ్ ఏందో ఫ్రెండ్స్, ల్యాగ్ అవుతుంది, అందుకే కొట్లా. ఇప్పుడు స్కోర్ అయితే ఈక్వల్గా ఉంది, 1-1. ఇప్పుడు ఇద్దరికి ఒకే స్కోర్ కాబట్టి ఈ మ్యాచ్ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. సో నేనైతే కొట్టడానికి అప్పటి నుంచి ట్రై చేస్తాను, కానీ పల్లె వాడు కూడా ఫిష్లో కొడదాం అనుకుంటాడు. యాక్చువల్గా అయితే వాడు తీసింది స్నైపర్ తీసినాడు, MI2ది. సరే ఇప్పుడు ట్రై చేద్దాం. వాడు ఎప్పుడప్పుడు కొడతాడు అనుకున్నా, కొట్టేసినాడు. అరే 4 HP ఏంద్రా, అరే అంత లాంగ్లో నుంచి ఎట్లా పడింది. వాడు చూడండి బోయాపాకు రిమోట్ వేస్తాడు, నాకు కోపం వస్తాను ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఎట్లా కొట్టేస్తుంది చూడండి. ఏందో ఫ్రెండ్స్, అసలు అప్పటి నుంచి ట్రై చేస్తానా, అప్పుడే కొట్టిన గ్లిచ్ అయింది, అది 216 పడింది, అయినా గ్లిచ్ అయిపోయింది. సరే ఈసారి ఎట్లా ట్రై చేద్దాం. ఓకే పప్ప ఇది వేస్తే అది వాని పైన పడుతుంది అనుకుంటే పర్లేదు, అదేం డ్యామేజ్ ఉండదు కాబట్టి ఎట్లా ట్రై చేసిన. సో వాడు అక్కడే తిరుగుతా అన్నాడు, గుడ్డో కనపడలేదు. ఇక్కడికి వచ్చినాడు, అక్కడ కరెక్ట్గా కంటైనర్ దగ్గర ఉన్నాడు చూడండి, బయటకు వచ్చినాడు. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి, సో ఈ ఎనిమి అయితే ఇక్కడికి వస్తున్నాడు, ఎట్లా పడేలా. అయిపోయి ప్యూర్ హెడ్ 291 హెడ్ షాట్ రాబాయ్. ఎమోట్ వేద్దాం అనుకుంటే ఒక యూట్యూబర్ అయ్యి ఉండి వేరే మనకి ఎమోట్లు వేస్తే బాగుండదు కదా, అందుకే సిటప్ వేసిన. ఈ కత్తి తీసి దీన్ని పడేద్దాం, మనకు 100కి వచ్చింటుంది. సో కత్తి తీసి పడేస్తాం కాబట్టి వాడు స్లో చేస్తాడు. అరే ఇదేంది ఇది, అరే నేను కత్తి తీసినారా, ఇది ఎట్లా నేను తీయలేదు, ఇది ఏంట్రా ఇది. ఆఫ్లైన్ పోయినాడా ఎట్టయిడు కొత్త ఉరి భారీ అటుగా తీసియా. ఏంది నువ్వు, చెప్తా ఈడు ఫిస్ట్ ఆడుతున్నాడు. చాలా కష్టంగా ఉంది ఈ మ్యాచ్, ఎంత ట్రై చేసినా పర్లేదు. ఇప్పుడు పడుతుంది ఒక 2 minutes ఫ్రెండ్స్, 2 minutes. సో ఈ ఎకసెక్కలు చాలా ఎక్కువ అయిపోతానే, వేసేద్దాం. సో సక్సెస్ఫుల్గా మనమైతే లీడ్లో ఉన్నాం, 3-2, మనకి 3-1-2. సో మనమే లీడ్లో ఉన్నాం కాబట్టి మ్యాచ్ కూడా మనమే ఎట్లా కొట్టాలా. ఫస్ట్ ఇది 2 గన్లు తీసేద్దాము. తీసేసిన తర్వాత ఎట్లా ఈసారి ఫాస్ట్గా మ్యాచ్ అయిపోగొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే కొట్టేద్దాం. ఏం చూడండి అబ్బా, హెడ్ పై నుంచి వెళ్ళిపోయింది, అప్పుడు పోతే ఏంది, ఇప్పుడు ఇచ్చేసాం కదా. సో హెడ్ ఫస్ట్ టైం మిస్ అయిపోయినా సెకండ్ టైం మిస్ కాదు, చూడండి ఎంత లాగ్ అవుతుందో. సో మనం ఫుల్ లీడ్లో ఉన్నాం, 1-2, నాకు 4. సో ఒక్క రౌండ్ కొట్టేస్తే మ్యాచ్ ఓవర్ అయిపోతుంది, మనకు రావాల్సిన కంటెంట్ కూడా వచ్చేస్తుంది. గొంతు కోసేద్దాం మనకి. సో అప్పటి నుంచి వెంటాడుతూనే వాడు కుక్క పెరిగినట్టు పరిగెడతానే ఉన్నాడు. చూడండి ఎంత ట్రై చేద్దామన్నా కూడా అదే ప్లానింగ్ ఇచ్చినాడు. ఏంద్రా 22 HP ఏంద్రా, మెడికిట్ వేసుకున్నాం రా ఈడుకుండి. అరే అక్కడ వచ్చినారా, గ్లూవాలేంద్రా ఎట్లా పడింది, అయ్యో కూడా అయిపోయింది ఈ మ్యాచ్ వాడిదే అని అనుకుంటా. అయ్యో ఈ పప్పలన్నీ చూస్తున్నాడు, సాయిరామ్ అనుకోల్లా. సో ఇటు పక్కకు వచ్చినాడు, అయ్యో మళ్ళీ ఇటు పక్కకు వద్దాం.
ఏంట్రా ఇది ఇట్లా అయిపోయింది. ఒరే 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 కనీసము అబ్బా మిస్సు ఒరే ఏంద్రా ఇది బాగా గ్లూ వాల్ కూడా లేవు మనం కొడదామంటే మళ్ళా కుక్కురుకున్నట్టు ఊరుతున్నాడు. గైస్ వీడేంది గైస్ ఈడ ఓపెన్లో మెడికిట్ వేసుకుంటున్నాడు. అబ్బా కుక్కుంటే అయిపోయిందిరా మ్యాచ్. సరే మెడికిట్ వేసుకొని వెళ్ళిపోదాము. మెడికిట్ వేసుకున్నా ఇంకా వెళ్దాము ఆ డెజర్ట్. సో సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో గైస్ 60 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ 500కి రీచ్ అవుతుంది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.